కేంద్ర నిధులపై పంచాయతీ బకాయిల చెల్లింపై పాత కొత్త సర్పంచ్ల మధ్య వివాదం. పాత పనుల బిల్లులు ఇచ్చేందుకు కొత్త సర్పంచ్ల విముఖత. పాత కొత్త సర్పంచ్లు కార్యదర్శుల మధ్య కీచులాట్లు. 1033 కోట్లు కేంద్ర నిధులు వచ్చినా తెగని పంచాయతీ. పంచాయతీలో సిబ్బందికి 3 నెలలుగా వేతనాలు పెండింగ్. ఆ బకాయిలు చెల్లించాలని తాజా సభ్యులతో మరింత సందిగ్ధం అంటూ చూస్తాం. కేంద్ర నిధులపై పంచాయతీ అట. సో పాత పనుల బిల్లు ఇచ్చేందుకు కొత్త సర్పంచ్ల విముఖత. పాపం పాత సర్పంచ్లు సొంత నిధులతోటి సొంత డబ్బులతోటి రోడ్లు కొంత ఏదో డెవలప్మెంట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ బిల్లు ఇవ్వకుండా కొత్త సర్పంచ్లు వాళ్ళని వేధిస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో మరి ఈ వివాదం ఎంతవరకు ముదురుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. నల్గొండ జిల్లా ముప్పారం గ్రామ పంచాయతీకి కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు 6 లక్షల ఇటీవలే ఖాతాలో పడ్డాయి. పాలక వర్గాల్లోని 2 నెలల్లో డబ్బులు తెచ్చి అభివృద్ధి పనులు మరమ్మతులు చేయించినటువంటి పంచాయతీ కార్యదర్శికి 3,75,000 చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని ఖాతాలో ఉంచారు. అయితే గతంలో గ్రామాభివృద్ధికి 6 లక్షల వరకు ఖర్చు చేశానని బకాయి మొత్తం చెల్లించాలంటూ పాత సర్పంచ్ డిమాండ్ చేస్తున్నారు. అందుకు కొత్త సర్పంచ్ సుముఖంగా లేకపోవడంతో వివాదం కొనసాగుతుంది అంటూ చూస్తాం. ఈ విధంగా 12,000 గ్రామ పంచాయతీలో సగానికి పైగా గ్రామ పంచాయతీలో ఇవే వివాదాలు కొనసాగుతున్నాయి. ఆ కేంద్రం ఇచ్చిన నిధులేమో అరకొర నిధులు, అవి ఎటు సాలంటూ పరిస్థితి కనబడుతోంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, అవి ఏదో విధంగా రోడ్లు వేయండి ఏదో అని చెప్తారు. కానీ పాత సర్పంచ్లకు బకాయిలు ఉంటాయి కదా, అవి ఇస్తారా అంటే ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. సో ఇది దారుణమైన పరిస్థితి కనబడతా ఉంది. అసెంబ్లీలో తెలంగాణ తల్లి గాంధీ విగ్రహం పక్కన ఏర్పాటు, 16వ విగ్రహ ఆవిష్కరణ. సారీ డాడీ, నా పిల్లలు నాతోనే తీసుకెళ్తున్నా. భర్త వివాహితర సంబంధం అంటగట్టని మనస్తాపం. 2 ఏళ్ల కూతురు 10 నెలల కుమారుడిని చంపి తల్లి ఆత్మహత్య. తల్లిదండ్రులకు క్షమాపణలు లేక కొడుక్కి DNA పరీక్ష చేసుకోవాలంటూ భర్తకు సవాల్. భువనగిరి జిల్లాలో ఘటన అంటూ చూస్తున్నాం. ఎంత దారుణం అండి. సారీ డాడీ, నా పిల్లల్ని నాతోనే తీసుకెళ్తున్నా అంటూ ఒక భర్త వివాహేతర సంబంధం అంటగడ్డని చెప్పేసి ఆ మహిళ అవమానం భరించలేక పిల్లలతో పాటు తను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన చాలా దారుణం. ఇది మామూలు విషయం కాదు. ఎంత దారుణం ఇది. సో అనుమానం అనేది ఎంతకైనా దారితీస్తుంది కనబడతా ఉంది ఇక్కడ.